నేటి దినాల్లో అనేక మంది దైవజనులు క్రైస్తవ వేదాంత పండితులు, సేవకులు, సంఘ కాపరులు ఇతరులను లేక క్రైస్తవేతరులను నిందిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు వారికి సంబంధించిన దేవుళ్ళను. వాస్తవంగా పాత నిబంధన, క్రొత్త నిబంధన మీరు చూస్తే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులలో నుండి ప్రక్షాళన కోరుకున్నాడు. వారు మారాలి అనుకున్నాడు. వారి కొరకే ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. ఆయన వచ్చి కూడా యూదుల మార్పు కొరకు, వారి కొరకై తీసుకొచ్చిన రక్షణ వారికి ఇవ్వటానికి ఎంతో ప్రయాసపడ్డారు. వారు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించక, ఆయనే మెస్సయ్య అని లేఖనాలలో చెప్పబడిన ప్రవచనాలను గ్రహించక, ఆయనను త్రోసిపుచ్చి ఆయనను సిలువ మరణానికి అప్పగించి సిలువ వేయించారు. ఆ తదుపరి రక్షణ అన్యులమైన మనకొచ్చింది. మనం కూడా అన్యులమే, గుర్తుపెట్టుకోవాలి. యూదులు, యూదేతరులు బైబిల్ ప్రకారం అన్యులమైన మనలను ప్రభువు రక్షించుకుని తన నామానికి మహిమకరంగా సాక్షులుగా జీవించమని చెప్తే, ఆయన నామానికి మహిమ తేవలసిన మనం, మిమ్మును బట్టియే నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది అని ప్రభువు చెప్పినట్లుగా, మనమే సరైన క్రైస్తవ జీవిత విధానంలో జీవించక, క్రైస్తవ విలువలను పాటించక, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి క్రైస్తవేతరులకు మాదిరిగా ఉండకుండా, క్రీస్తు ప్రేమను వారికి తెలియనివ్వకుండా, తెలియచెప్పకుండా, యేసుక్రీస్తు దగ్గరకు క్రైస్తవుల ఇతరులను రానివ్వకుండా, క్రైస్తవేతరులను రానివ్వకుండా అడ్డుబండలుగా మనం ఉంటూ ఉన్నాం. అందుబట్టే నేటి దినాన ప్రభువుని ఎరుగని వారు, యేసుక్రీస్తుని దేవునిగా నమ్మని వారు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. కనుక దూషించటానికి మనమే కారకులమన్న సత్యాన్ని క్రైస్తవ సంఘం గుర్తిస్తే, ప్రేమను ప్రకటిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, ప్రభువుని ఎరుగని వారికి ప్రభువుని కనుపరిస్తే ఖచ్చితంగా అనేక మంది నిన్ను బట్టి ప్రభువు దగ్గరికి వస్తారు. అందుకు మంచి ఉదాహరణ సమరయ స్త్రీ. ఆమె క్యారెక్టర్ బాగోపోయినా, ఆమెకు మంచి పేరు లేకపోయినా, రక్షకుణ్ణి అనుభవపూర్వకముగా ఎరిగి పొందుకున్నటువంటి ఆమె తన పట్టణమంతటికీ కూడా, సమరయ పట్టణమంతటికీ క్రీస్తును ప్రకటించింది, క్రీస్తును చూపించింది. వారు క్రీస్తును నమ్మటానికి ఆమె వంతు ఆమె సహకరించింది. కారణం ఆమెలో ఉన్న సత్యం, ఆమెలో ఉన్న మార్పు. కాబట్టి ఈ దినాన క్రైస్తవేతరులను విమర్శించటం కాదు, వారి విధానాలను మనం అభ్యంతర పెట్టడం కాదు, కానీ నీవు పొందుకున్న క్రీస్తు ప్రేమను ప్రకటించు. నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ కలుగుతుంది. అనేక మంది ప్రభువు దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.